ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌లో సాగు అనేది రైతులకు గుదిబండగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వర్షం వచ్చి దాదాపు 3,50,000 హెక్టార్లలో కంది కావచ్చు, వేరుశనగ కావచ్చు, ఇలాంటి ఇతరత్ర పత్తి, ఇతరత్ర పంటలు విత్తనం వేయాల్సిన పరిస్థితుల్లో మొన్న కురిసినటువంటి అరకొర వర్షాలకు మాత్రం అక్కడక్కడ కంది, వేరుశనగ వేసినటువంటి పరిస్థితి. అయితే అవి కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితుల్లో రైతులైతే మాత్రం పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయినటువంటి పరిస్థితి. రైతులు చాలామంది ఇప్పటికే విత్తనాలు వెయ్యాలి అని సిద్ధం చేసుకున్నటువంటి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విత్తనం వేసిన రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎలినినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ముందు రానున్న రోజుల్లో మాత్రం వర్షాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం ఇప్పటికీ రైతులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్తున్నటువంటి రైతులు, రైతు సంఘాల నాయకులు ఏం చెప్తారు అసలు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే విత్తనం వేసినటువంటి రైతులు, మరి విత్తనం వేయాల్సిన రైతుల పరిస్థితి ఎలా ఉందో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇప్పుడు ఖరీఫ్ సాగు మీరు కంది విత్తనం వేశారు, ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలా ఉంది? కంది వేసినాము, ఎకరాకు 15,000 పెట్టుబడి వస్తుంది. వర్షం రాక ఎండిపోతుంది. రైతులు ఎవరు పట్టించుకోలేదు. దానికి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మన జిల్లాల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పటికైతే మనకు వర్షాలు రావాల్సింది, వేరుశనగ పంట కూడా వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పంట వేసినాం కాబట్టి వర్షాలు రాక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నాం రైతులు. జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి? ఖరీఫ్ అయితే మాత్రం ఇప్పటికే పంట వేరుశనగ కావచ్చు, ఇలాంటి ఇతరత్ర విత్తనం కూడా వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అనంతపురం జిల్లా అంటే ముఖ్యంగా వేరుశనగ పంట బాగా సాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో అని పండిన తర్వాత కూడా అధిక వర్షాలు రావడం ఇవన్నీ ఉండడం వల్ల లక్షల రూపాయలు వేరుశనగ వల్ల నష్టపోతున్నామని చెప్పేసి ఇప్పుడు రోజు జిల్లా వ్యాప్తంగా కందికి సంబంధించినటువంటి కంది పంట సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నేను కూడా నెల రోజులైంది కంది పంటకు సంబంధించినటువంటి నెల రోజులు కంది పంట విత్తనం వేయడం జరిగింది. ఇంతవరకు విత్తనం విత్తిన తర్వాత కూడా ఒక్క చుక్క చినుకు పడేనటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సకాలంలో వర్షం వస్తే ఏదైనా పంట చెట్టు మొలక ఏపుగా పెరిగి కొంత ఏదైనా పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అది ఏం పరిస్థితి లేకుండా ఈరోజు వర్షం రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఎకరాకు సంబంధించినటువంటి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా పెట్టుబడి రావడం జరిగింది. మామూలు వేరుశెనగకైనా ఏ పంట సాగు చేయాలన్నా దుక్కి మాత్రం కంపల్సరీగా చేయాల్సినటువంటి ఉంది. ఈరోజు డీజిల్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా బాడుగులు కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమంటారు, ఎవరైనా కానీ మాకు ఆల్రెడీ డీజిల్ పెరిగిందన్న, డీజిల్ పెరిగింది కాబట్టి మేము కూడా ఏం చేయాలని చెప్పేసి బాడుగులు కూడా ఈరోజు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈరోజు రైతుగా పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తున్నాం, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ కనీసం శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్యకాలంలో చెప్తున్నారు, ఎలినో ఉండవల్ల వర్షాలు కూడా రావడం లేదు, వర్షాలు కూడా తక్కువ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఆ రకంగా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కనీసం గ్రామాల్లోకి వచ్చి మీ రైతుల పరిస్థితి ఎట్లుంది, మీరేమో అధైర్యపడొద్దండి అని చెప్పేసి ఎవరే కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తున్నాం, మన వారంలో రోజుల నుంచి ఎవరేం మాట్లాడుతున్నారో తెలీదు. గుంపులు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. కనీసం రైతులకు సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్క మాట కూడా రైతులకు సంబంధించినటువంటి ఆదుకుంటాం, మా ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మేము కూడా ప్రభుత్వానికి రైతులను ఆదుకోండి అని చెప్పేసి ఆ రకంగా సూచనలు ఇస్తాం. లేకుంటే జిల్లాగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధి ఎవ్వరూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పంట పొలాలు పరిశీలన చేసి గ్రామ స్థాయిలో రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే సందర్భంలో నిన్న 9వ తేదీకి సంబంధించింది మన్నీల గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు అకౌంట్లో ఈరోజు 83,000 రూపాయలు డెబిట్ చేసుకున్నారట. అసలు మామూలుగా బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలనేది కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా జీరో బ్యాలెన్స్ ఉందంట. ఉన్నటువంటి ఆ కుటుంబ హాస్పిటల్లో ఉన్నారు, పెద్ద సిజరింగ్ ఆపరేషన్ ఉంది ఆమెకు. ఆ డెలివరీ
డీఛార్జ్ అయ్యే టైంలో ఆ అమౌంట్ తీసుకుందామని చెప్తే దాంట్లో జీరో బ్యాలెన్స్ ఉంది. ఏ బ్యాంకుల్లో కూడా బ్యాంక్ అధికారులు కూడా ఏం చేస్తున్నారు, మినిమం బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేదంటే ఆటోమేటిక్గా మీ డబ్బులు కట్ చేస్తామని చెప్పేసి చెప్తారు. 83,000 రూపాయలు ఈరోజు కనీసం జీరో బ్యాలెన్స్ పెట్టి ఎట్లా అసలు ఆ బెనిఫిట్కి తెలుసుకున్న అకౌంట్కి హోల్డర్కి తెలియకోకుండా ఎట్లా డ్రా చేస్తారు? అసలు సమాచారమే లేదు. ఇంత దుర్మార్గంగా బ్యాంకుల్లో కూడా ఈ రకంగా దోపిడీ జరుగుతుందని చెప్పేసి ఉంది. ఈరోజు రైతు కూడా ఆ బ్యాంకు దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే ప్రజాప్రతినిధులు కానీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రధానంగా అధికారులు గ్రామ స్థాయిలో ఫీల్డ్ చూసి ఎంక్వైరీ చేసి ఆ రకంగా రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. ఎలా ఉంది వేరుశనగ రైతు పరిస్థితి ఎలా ఉంది ఇప్పటికైతే? మాత్రం అసలు విత్తనం పడాల్సిన పరిస్థితులే అరకొరగా వర్షం వచ్చింది, దాంట్లో విత్తనం వేశారు. ఇప్పటికైతే వర్షం జాడలేదు, మరి ఎలా ఉంది? జాడలేదు సార్, మేము దాన్ని అగసాట్లు పడుతున్నాము. దినాన పైకి చూసేది ఉరివే లేదు. 30,000 సేద్యానికి విత్తనాలకే 30,000 పడింది. ఇంకా సేద్యానికి ఒక 20,000 పడింది. 50,000 అప్పు చేసుకొని ఊరుకున్నాం. ఎదురు చూస్తున్నాం. ఒక చినుకు లేదు. 2 నెలలు అవుతుంది నేను చినుక్కాయ వేసి. మళ్ళీ ఏం చేయాలో ఏం కదా దిక్కు తెల్లే. ఇంట్లో అని చూస్తే సంసారం జరిగేది బలువుగా ఉంది. నాకుండేదంతా 3 ఎకరాలే ఉండేది. ఉండింది మడికాయలు 2 కాయలు, 1 ఎకరా నాటుకుండేది, 2 ఎకరాలు చెనక్కాయ వేసుకుంటాను. ఉరివే దీనికి నారు పోసేకి కూడా ఇబ్బంది పడతాను నేను. ఏం చేయాలో దిక్కు తెలకుండా ఉంది. అంటే ఇప్పటికీ కూడా వర్షాలు వస్తాయని రైతులు ఇంకా ఆశతో ఉన్నారు. ఆశతో ఉండాలంటే ఇంక ఏందప్ప వెనకసారి వచ్చేది ఏంది వస్తాయని అట్లా అన్నీ అదుందపై వస్తుంది. మేము ఏం చేయాలా? రైతు భరోసా ఏదన్నా కొద్దిగా అన్నా సాయం చేస్తాడేమో సార్ అని చూస్తే అమరావతి మీదే పోతున్నాడు. ఇక్కడ ఏంది పట్టించుకోలేదు సార్. సమస్య ఆ పరిస్థితి లేకపోతే రైతులు ఎట్లా ఏం కథ ఇట్లా ఎండిపోతున్నారు అనేది ఏంది దానికి పట్టించుకోలే. అన్న మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్షం వచ్చిందా? ఎట్లా ఉంది? 4 ఎకరాలు ఉంది భూమి. బీళ్ళు పెట్టినాం. పంట అయితే ఏమీ అయ్యలే, బీళ్ళు పెట్టినాము. వర్షాలు లేవు. వర్షాలు వస్తే కదా పంట పెట్టేకి. ఎప్పుడు ఆ బోర్లు ఎత్తే ఆడేగా నీళ్ళు సుక్కపడవు. ఏం చేయాలి రైతు? అందుబాటులో లేదు రైతులకి. అంటే ఇప్పుడు మీరు బిల్లు పెట్టారంటున్నారు, సేద్యం చేసి విత్తనాలన్నీ తెచ్చుకున్నారా? తెచ్చిపెట్టుకున్నారు సిద్ధంగా? లేదు, ఏంది చేయలే. ఈ వాతావరణం చూసి దాని జోలికే బాలే. ఏంటి ఖరీఫ్ సీజన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రైతుల పరిస్థితులు ఎలా ఉంది? ఇప్పటికైతే వర్షాలు అయితే ఇప్పటికే వచ్చి ఉండాల్సింది, కాకపోతే వర్షాలు రావట్లేదు. ఎలినినో ప్రభావం కూడా చాలా ఉంది అంటున్నారు. మన అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఫస్ట్ వేరుశనగ సాగు ఉండేది, ముందు అంజలో ఉండేది. ఎడారైనా కూడా ఎడారిలో అనంతపురం జిల్లా, కరూరు జిల్లా అయినా కూడా వేరుశనగ ఫస్ట్ సాగు చేసేది. సకాలంలో వర్షం వచ్చిన వల్ల ఇప్పుడు రెడ్డిగ్రామ్ కంది తిరిగిన వల్ల ఇప్పుడు రైతులు సకాలంలో వర్షాలు వచ్చాయని కాబట్టి సేద్యాలు చేసుకొని ముందుగా ఇత్తనం వేసుకొని ఇప్పుడు దాదాపు అంటే 1.5 అవుతుంది. ఎకరాకు వచ్చేసి పెట్టుబడి వచ్చేసి 10,000 నుంచి 15,000 వరకు కూడా వచ్చే ఖర్చు ఉంది. అయినా కూడా రైతులు వెనుకంజ ఆడుకోకుండా ఏదో వర్షం వస్తే పైకి చూసి వర్షాలు వస్తాయేమో అనే ఆశతో నిరాశతో కూడా కంది వేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కూడా బాడుగులన్నీ కూడా ఎక్కువైనా కూడా రైతే రాజు ఎన్నెము కనేసి ఆ రోజు చెప్పారు కాబట్టి ఆ రోజు నుంచి రైతు అదే పద్ధతిలోనే నడుస్తున్నాడు. ఈరోజు 1.5 నుంచి కూడా దాదాపు అంటే 1.5 అవుతుంది. వర్షం పైకి చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏవో గారు కూడా చెప్తున్నారు, అంటే ప్రైవేట్గా కందులు తీసుకొచ్చుకొని వేసుకున్నారు, గవర్నమెంట్ కందులు వచ్చినాయి ఆఫీసులో పెట్టుకున్నారు, ఇంతవరకు కూడా పంపిణీ చేయలేదనేసి రైతులు బయట ఒక దాదాపు అంటే కేజీ వచ్చేసి 350 నుంచి 360 వరకు కూడా తీసుకొచ్చుకొని సకాలంలో వర్షాలు వచ్చాయని వేశారు. అందుకోసం వల్ల ఇప్పుడు ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుంది అనేసి అట్లా కూడా ఆశిస్తున్నారు. ఆయన కూడా అధికారులు కూడా ఎక్కడ ఏం పరిశీలన చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పటికన్నా కూడా వర్షం రాలేదనేసి పరిశీలన చేసి ఏమన్నా రైతుకు ఏమన్నా న్యాయం చేస్తారేమో, ఏమన్నా ఇన్సూరెన్స్ ఖరీఫ్ సీజన్లో రాసుకుంటారేమో అని ఆశిస్తూ రైతులు చాలా ఆవేశంగా ఉన్నారు. అదేవిధంగా ఆశిస్తూ ఉన్నారు. కంది పంట వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు, ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు వర్షం రాకపోతే ఏంటి పరిస్థితి? కంది పరిస్థితి అక్కడ వర్షం అందుబాటులో లేదు. కొంతమంది కంది వేశారు, కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఇంకాను సమయానికి వాన రావడం లేదు. వచ్చిన వాళ్ళు వేసినారు ముందుగా, కానీ కొన్ని సేద్యాలు కాకుండా ఉన్నాయి, కొన్ని అయినవి ఉన్నాయి. కానీ ముందు వేసిన వాళ్ళవి కొన్ని మలిచినాయి, కొన్ని మలచలేదు. ఇంకేసే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ సమయానికి వర్షం రావడం లేదు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అంటే వేసిన వాళ్ళకి ఇప్పుడు వర్షం రాకపోతే ఏంటి పరిస్థితి? అవి ఏంటి సగం రాలేదు సార్, సగం మలిచినాయి, సగం మలచలేదు. అవి మిగతా మలచాలంటే వెనకనే వారం వచ్చిండల్లా, అవి రాలే కాబట్టి మలచలేదు. అవి
కానీ మలిచినవి ఉన్నా కానీ ఇప్పుడు వర్షం వస్తే అవుతాయి అనుకుంటే ఇవి కూడా నమ్మకం లేదు సార్. ఇవి ఎండిపోతున్నాయి. వర్షం అందుబాటులో కావడం లేదు మాకు అంతో ఇంతో కానీ గవర్నమెంట్ ద్వారా అంత సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఎలా ఉంది ఇప్పుడు మనకు ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్లో అసలు మనం సాగు చేయగలమా? రైతుల పరిస్థితి కూడా తీవ్ర ఆందోళన ఉంది. ఒకవైపు విత్తనం వేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, విత్తనం వేయాల్సిన వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఎలా ఉందంటారు? ఇప్పుడు అనంతపురం జిల్లాలో వ్యవసాయము రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ జిల్లాలో అంతంత మాత్రమే వర్షాలు పంటలు పండడము, గతంలో చేసిన వ్యవసాయానికి చేసిన అప్పులు కానీ ఆ తర్వాత ఇవన్నీ కూడా పేరుకుపోయి పంటలు పండక రైతు అప్పులు పాలయ్యి ఈరోజు పంట పెట్టినాడంటే ఏదో అరాకొర పంటలు, తక్కువ పెట్టుబడి అయ్యే పంటలు, తక్కువ పెట్టుబడి వచ్చే పంటలు కంది వేరుశనగ వేయడంలే. వేరుశనగ భారీగా పెట్టుబడి వచ్చింది, అందులో వర్కౌట్ కాలేదు రైతులకి. కంది, ఆముదము, సజ్జ, జొన్న ఇట్లాంటివి స్వల్పకాలిక పంటలు ప్లస్ వర్షానికి కూడా తక్కువ వర్షానికి పండే పంటలు. అందునుంచి రైతు ఈరోజు వీటిపైన ఎక్కువ ఆధారపడుతున్నాడు. అందునుంచి భారీగా ఇంతకుముందు వేరుశనగ ఇతోదకంగా దగ్గర 18-19 లక్షల ఎకరాలు అనంతపురం జిల్లాలో వేరుశనగ వేసే రైతులు ఉండేది. క్రమక్రమంగా వర్షాలు తగ్గిపోవడము, ప్రభుత్వం ఈ స్కీమ్స్ అన్నీ తొలగించడము, దానివల్ల రైతుకు బరువు అప్పులు పెరిగి ఈరోజు పెట్టడం. ఈరోజు కూడా ఇన్సూరెన్స్ లేదు, రైతులు క్రాప్ ఇన్పుట్స్ లేదు, సకాలంలో బ్యాంకులో అప్పులు ఇవ్వడంలే, కనీసం ఏదో రీషెడ్యూల్ అన్నా కూడా రీషెడ్యూల్ చేయడం లేదు. తర్వాత విత్తనాలు కూడా రైతు కాబట్టి గతంలో వేరుశనగ విత్తనాలు 7-8 ప్యాకెట్లు ఇస్తాండ్రి, అవి ఈరోజు 2-3 ఇస్తారు. ఎకరా ఉంటే అది కూడా లేదు, తక్కువ ఉంటే. ఈ విధంగా రైతుకు అన్ని రకాల ప్రభుత్వ స్కీములు అనేటివి, పథకాలు అనేటివి తగ్గించడం వల్ల ఈరోజు రైతు గతంలో చేసిన అప్పులు అన్నీ బరువై ప్రభుత్వం చేదోడు లేక వెనకల అప్పులు పుట్టాక రైతు ఈరోజు ఈ పరిస్థితి. అందులో ఈ సంవత్సరం భారీగా ఎల్లోని ప్రభావం ఉంటుంది అంటున్నారు. రైతులు ఏం ప్రభుత్వము ముందుకొచ్చి వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటే తప్ప రైతు బతికే పరిస్థితుల్లో. రైతు బతుకుతున్నాడంటే ఈరోజు కూడా ఈ పంట పెట్టినాడంటే ఇక్కడ ఉన్న రైతు పంట వేయకపోతే గ్రామాల్లో ఇన్సల్ట్ అయిపోతాం. రైతు పంట పెట్టలేదు, ఇతని పని అయిపోయింది అని చెప్పి అప్పులోళ్ళు మింద పడతారు. ఒక సామాజిక పరువు కోసము, రైతుల్లో ఉన్న ప్రజల్లో ఉన్న పరువు కోసం పంట పెడుతున్నారు కానీ బతకడానికి పంట పెట్టడంలో ఈరోజు వాటికి దిగజారిపోయింది. ఈ పంటకు కూడా అప్పులో సప్పులో ఏదో పిల్లల్లో ఆల్టర్నేట్ ఏదో వృత్తులు చేస్తా అంటే వాళ్ళ ఇంటికి తెచ్చిన డబ్బులు ఈరోజు పెడుతున్నాడు కానీ రైతు స్వయంగా పంట మిగులుబాటు అయితే పంట పెట్టే పరిస్థితులు రైతు దగ్గర లేదు. ఖరీఫ్ సాగులో మాత్రం ఇప్పటికే పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. రైతుల పరిస్థితులు వర్షాలు రాలేదని చెప్పి చెప్తున్నారు. ఎలినినో ప్రభావం కూడా ఉంటుంది అంటున్నారు. కాకపోతే ముందస్తుగా అయితే మాత్రం కొంతమంది కంది ఇటువంటి వేరుశనగ విత్తనం వేశారు. ఇప్పుడు వర్షాలు రాకపోతే ఏంటి పరిస్థితి? మరి ముందు ఏదైతే ఉందో విత్తనం వేయాలనుకుంటున్న రైతుల పరిస్థితి ఎలా? దాదాపుగా అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ. మరి వేరుశనగ దాదాపుగా అకాల వర్షాలు రావడం వల్ల వేరుశనగ నుండి ప్రత్యామ్నాయంగా కంది, అదేవిధంగా ఆముదము, పెసల మీద ఆధారపడి ఈరోజు ఏప్రిల్ మేలోనే వచ్చినటువంటి వర్షాలకు సంబంధించిన సేద్యాలు చేసుకొని ఆ రకంగా జూన్ మొదటి వారంలోనూ అదేవిధంగా జూలై ఆగస్టులో వర్షాలు వస్తాయనే దాని మీద రైతులు ధైర్యంగా పంట పెట్టినారు. పంట పెట్టినప్పటికీ మరి 2 నెలలు అవుతుంది వర్షం రాక. మరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వర్షం రాకపోతే పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈరోజు సర్వ మీద కానీ ఇతర దానిల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఈ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు ఉన్నారు కాబట్టి రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. మరి సరి మీద ఉండకూడదని మేము అనలే రైతాంగంగా. కాబట్టి సరితో పాటు రైతాంగానికి, దేశానికి అన్నం పెట్టే రైతు మీద ఏమాత్రం కూడా ప్రేమ లేకుండా ఇప్పటికైనా ముందస్తు ప్రణాళికకు సంబంధించిన లెనోవో సెట్ ఇట్లాంటివి భవిష్యత్తులో శాస్త్రవేత్తలు చెప్తున్నారు కరువు వస్తుందని. ఆ కరువును ఎదుర్కొనేదానికి ప్రణాళిక ప్రభుత్వంతో లేదు. ఇప్పటికైనా కానీ వ్యవసాయ అధికారులు, గవర్నమెంట్, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రణాళిక తయారు చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఏం చెప్తారన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుణుడు అయితే ముఖం చాటేశాడు. ఇప్పటికైతే విత్తనం వేశారు, కొన్ని చోట్ల ఎండిపోతున్నాయి. వర్షం రాకపోతే వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఇంకా విత్తనం వేయాల్సిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా వేసినది ఈ ఖరీఫ్లో పంటల సాగు సంబంధించి అంచనా చూస్తే 3,43,000 హెక్టార్ల పంటలు సాగు అవుతాయని చెప్పినారు. ఇప్పటి వరకు 1,00,000 హెక్టార్ల లోపు మాత్రమే సాగైనటువంటి పరిస్థితి. ఇది కూడా జూన్ ముందు ఎవరైతే సేద్యాలు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈరోజు కంది, అక్కడక్కడ వేరుశనగ, తర్వాత కందికి సంబంధించి వేసినటువంటి పంటలు ఉన్నాయి.
ఇప్పుడు సుమారు 45 రోజుల పాటు అవుతుంది. జూన్లో కురిసిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క చినుకు కూడా పడినటువంటి పరిస్థితి. వేసినటువంటి కంది పంట అక్కడక్కడ ఎండిపోతున్న పరిస్థితి, వేరుశెనగ ఎండిపోతుంది. కనీసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు భరోసా చెప్పి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందంటే, పోయిన 2 నెలల ముందు పంటలకు సంబంధించిన హార్టికల్చర్ భూగర్భ జలాలు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి, అరటికి గిట్టుబాటు ధర లేక నష్టపోయిన పరిస్థితి. మళ్ళీ మరో పక్క ఖరీఫ్ సీజన్లో 45 రోజులు వర్షాలు కంటిన్యూగా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వేసిన పంటలకు అప్పులు చేసి పెడితే కనీసం ఈరోజు భూమిలోకి పోసినా ఈరోజు కోట్ల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు రైతులు హార్టికల్చర్లో కానీ ఖరీఫ్లో కానీ పోయిన రబీలో పంటలు దెబ్బతిని 82 మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి జిల్లాలో. మేము చెప్పడం కాదు, వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించి ఈ జిల్లాలో పరిస్థితి ఏమి, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిస్థితి ఏమి, ఎందుకంటే అది తక్కువ వర్షం కురిసేటువంటి అనంతపురం జిల్లా, ఈ జిల్లాలో రైతుల పరిస్థితి అని చెప్పి ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి. జిల్లాలో ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఏ రైతు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేకోకుండా పోయిందంటే ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి గారు తక్షణ జిల్లాలో పర్యటించి ఎక్కడున్నాడో కనీసం రైతులకు మగం చూపిల్లని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ విధంగా సమీక్ష సమావేశం నిర్వహించి ఇప్పుడు 10 రోజులు ఇది అదును మంచి వర్షం పంట వేయడానికి వచ్చే ఎన్నో ప్రభావం వల్ల వాతావరణ శాఖ అధికారులు కానీ సైంటిస్ట్ చెప్తున్నారు ఇప్పుడు వేస్తే ప్రత్యామ్నాయ విత్తనాలు వేసుకోని చెప్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం సంబంధించి కనీసం సమీక్ష సమావేశం నిర్వహించి వర్షం వచ్చే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయ పంటలు కొర్రలు, పెసలు, ఉలవలు సంబంధించి ఇట్లాంటి పశువుల మేతకైనా మీరు వర్షం వస్తే ఈ పంటలు వేసుకోండి అని చెప్పేసి ఆ విధంగా వ్యవసాయ శాఖ కూడా ఇంతవరకు ఒక ప్రకటన చేయకోకుండా ఉండడం రైతులు ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఇప్పటికైనా తక్షణం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి వేసిన పంటలను కాపాడడానికి గతంలో చంద్రబాబు నాయుడు కొత్త టెక్నాలజీతో ఆదుకుంటామని చెప్పినాడు. ఆ విధంగా రెయిన్ గన్ల పేరుతో ఎండిపోతున్న పంటలను కాపాడుతామని చెప్పేసి ఇదే మండలంలోనే రెయిన్ గన్లు ప్రారంభించిన పరిస్థితి. ఇప్పటికైనా ఈ జిల్లాలో ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ మంత్రులు ప్రజామంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిపోతున్న పంటలను కాపాడాలా. అదేవిధంగా వేయని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ కుటుంబం జీవనం సాగడానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే తప్ప రైతుల్లో భరోసా కల్పించలేరు. ఇప్పటికైనా అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. లేకపోతే రాబోయేటువంటి కాలంలో రైతులను సమీకరించి కలెక్టర్ ఆఫీస్ ముందు అవసరమైతే వంట వార్పు కార్యక్రమం అక్కడ నిద్ర చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులు మీరు ప్రభుత్వం అయితే ఆదుకోవాలంటున్నారు. కాకపోతే మాత్రం వర్షాలు రాకపోతే ఒకవేళ రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే చాలా ఇప్పటికీ 3 లక్షల పైన హెక్టార్లో విత్తనం వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వేసినది ఎంత? మరి వర్షాలు రాకపోతే రైతుల దయనీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2,43,000 లక్షల హెక్టార్లో పంటలు సాగు కావాల్సిన పరిస్థితి. 1 లక్ష హెక్టార్లు వేసినటువంటి పంటలు ఎండిపోతున్నాయి. ఈరోజు భూగర్భ సంబంధించి చూస్తే భూగర్భ జలాలు 10 మండలాల్లో డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జిల్లాలో మొత్తం చూస్తే ఈ నెలలో రావాల్సినటువంటి వర్షం చూస్తే 63.3 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. కనీసం ఒక్క చినుకు కూడా పడినటువంటి పరిస్థితి. మళ్ళీ అధికారులు తాగునీటికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల ఆందోళన ప్రజలకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ గ్రామాల్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, తాగునీటికి ఆందోళన చేస్తున్నారు. భూగర్భ జలాలు చూస్తే 10 మండలాల్లో డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాయని చెప్పేసి భూగర్భ శాఖ అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. మళ్ళీ పంటలకు సంబంధించిన పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఎండిపోతున్న పంటలను కాపాడే పరిస్థితి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే పంటలు ఇప్పుడు 2,43,000 హెక్టార్లో పంటలు వేయకోకుండా బీడుగా ఉందో దానికి ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో తక్షణ వ్యవసాయ శాఖ మంత్రి గారు పర్యటించి ఈ ఖరీఫ్లో సాగులు పంటల దాని మీద సమీక్ష సమావేశం నిర్వహించాలనుకుంటాం. లేకపోతే రాబోయేటువంటి వారం 10 రోజుల్లో అట్లాంటి చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకోకపోతే మాత్రం మేమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తక్షణం మాకు వ్యవసాయ శాఖ మంత్రిని చూపించండి కనపడలే అని చెప్పేసి రైతులపై విధంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అట్లాంటి పోకోకుండా ఇప్పటికైనా ప్రభుత్వం ఉంటే మాత్రం ఈ పాలకులకు సంబంధించి పరిపాలన చేస్తుంటే మాటలు చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో రైతులను ఆ విధంగా సమాయత్తం చేయడానికి, రైతులు ధైర్యం భరోసా కల్పించడానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అట్లాంటి చర్యలు తీసుకోవాలని కోరుతాం. లేకపోతే రాబోయేటువంటి కాలంలో కరువు సంబంధించిన పరిస్థితి మరింత తీవ్రంగా పోయిన పరిస్థితి. పోయిన 2 నెలల ముందు భూగర్భ జలాలు అడవిపై జిల్లాలో పండ్ల తోటలు చీని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి, ఎండిపోయినటువంటి పరిస్థితి, కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి. మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు సుమారు 7,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ రైతులను కాపాడడానికి చర్యలు తీసుకోవడానికి తక్షణం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. లేకపోతే రైతులను ఆందోళనకు పోకోకుండా రోడ్లు ఎక్కుకోకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు భరోసా కల్పించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు పరిహారం ఇవ్వాలి. ఎండిపోతున్న పంటలు కాపాడడానికి రైనగన్ల ద్వారా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. లేకపోతే చేసేటువంటి ఆందోళనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము రైతు సంఘ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మొత్తం ఏదైతే మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఖరీఫ్లో ఇప్పటికైతే మాత్రం ఏదైతే ఉందో 3,43,000 హెక్టార్లలో విత్తనం ఏదైతే ఉందో ఇతర
వేరుశనగ కావచ్చు, లేదంటే కంది కావచ్చు, ఇతరత్ర పంటలన్నీ విత్తనం పడాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైతే మాత్రం 1,00,000 హెక్టార్లోనే విత్తనం పడింది. అది కూడా అరకొరగా, ఎందుకంటే ఇప్పుడు మరొకసారి వర్షం రాకపోతే వేసిన పంట, మొలకెత్తిన పంట కూడా పూర్తిగా ఏదో ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ కనిపించడం లేదు, వ్యవసాయ శాఖ మంత్రి సమీక్షలు నిర్వహించడం లేదు. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి రైతుల పరిస్థితి ఏంటి అనేది కనీసం అవగాహన, వాళ్ళకి ధైర్యం కల్పించాలి. మరి ఇక్కడ ఒక ప్రభుత్వాలకి నివేదిక కూడా అందజేయాల్సిన పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. అయితే మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి స్పందించకపోతే మాత్రం మాకు ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి మాకు ఒకసారి మాకు చూపించండి అని కూడా మేము కంప్లైంట్ ఇచ్చే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ప్రత్యక్ష ఆందోళనకు కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా నిర్వహించబోతున్నాం, రైతులని సమీక్షించి అని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా ఖరీఫ్ సాగులో నష్టపోతున్నటువంటి రైతులని, ముఖ్యంగా పంట వేయని రైతుల్ని కూడా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు కృషి చేస్తుందో వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.